నమస్కారం డాక్టర్ మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? సార్ చాలా మంది వరకు అంటూ ఉంటారు, మైండ్లో అదే ఉంటుంది సార్, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా కష్టపడుతున్నా, అయినా సరే నా దగ్గర డబ్బు రావట్లేదు, నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను. ఎంత కష్టపడ్డా కష్టంగా ఉంటుంది తప్ప డబ్బు రావట్లేదు. ఎదుటివాడికి టాలెంట్ లేదు, స్కిల్స్ లేవు, ఎక్కువ కష్టపడట్లేదు, అయినా సరే వాడి దగ్గర చాలా డబ్బు వస్తుంది. ఎలా, అసలు ఏం జరుగుతుంది, నేనేం తప్పు చేస్తున్నా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? యాక్చువల్లీ జనాలు అనుకునే అభిప్రాయం ఏంటంటే ఎబిలిటీస్, టాలెంట్స్, స్కిల్స్, క్వాలిఫికేషన్స్, తెలివితేటలు, మేధస్సు, ఇవన్నీ కూడా మన మనీ ఫ్లోని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనుకుంటారు. దట్స్ నాట్ 100% ట్రూ. ఇవేవి లేని వాళ్ళు కూడా మనకి ఫిల్దీ రిచ్ ఉన్న వాళ్ళు మనకు కనపడతారు. ఎలా సార్? క్వాలిఫికేషన్ లేకపోయినా డబ్బున్న వాళ్ళు కనపడతారు, పెద్దగా మేధస్సు లేకపోయినా డబ్బున్న వాళ్ళు కనపడతారు, పెద్దగా ఏమంటుందని స్కిల్స్, టాలెంట్స్ లేకపోయినా డబ్బున్న వాళ్ళు కనపడతారు. సో చాలామంది అనుకునేది ఇది డబ్బుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. డబ్బు రావడానికి వీటికి ఇది సపోర్టింగ్ సిస్టమ్ అవుతాయి, కానీ వీటి మీద డిపెండెంట్ కాదు మనీ అనేది. ఏమవుతుందంటే ఇక్కడ మనీ, లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఒకే కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, క్యాంపస్ ప్లేస్మెంట్లో కూడా జాబ్ సాధించారు అనుకుందాం. ఒక 5-6 years గ్యాప్ తర్వాత చూస్తే వాళ్ళిద్దరిలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకడు ఎక్కడికో వెళ్ళిపోయింటాడు, ఇంకోటి అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాడు. ద మేజర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే ఇక్కడ మనీ ఫ్లో డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ ది సెల్ఫ్ ఇమేజ్. మన ఆత్మగౌరవం మీద చాలా డిపెండెంట్ అవుతుంది. అంటే వాట్ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే మీ మీద మీకు ఎటువంటి గౌరవం ఉంది. దీనికి ఆపోజిట్లో ఏం జరుగుతుందంటే ప్రతి మనిషికి కూడా తన బాల్యం నుంచి, ఇన్ఫ్యాక్ట్ పుట్టక ముందు నుంచి -6 months అంటే తల్లి గర్భంలో 3వ నెల పిల్ల అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మన మైండ్ మెసేజ్ రిసీవ్ చేసుకుంటుంది. చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణాలు, తల్లిదండ్రుల మధ్య సంభాషణ, లేదా పెద్దవాళ్ళ మధ్య సంభాషణ, ఈవెన్ అది మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ మైండ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ మిడిల్ అండ్ పూర్ క్లాస్ ఫ్యామిలీస్లో మనం ఎంతసేపు మనీ యొక్క లిమిటేషన్స్ గురించి, మనీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి, మనీ యొక్క ఇష్యూస్ గురించి, మనీ వల్ల ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ గురించి, డబ్బు కోసం చూసావా ఎంతకైనా దిగదారుతున్నారు, డబ్బు చూసావా మనుషులు విడగొడుతుంది, డబ్బు చూసావా ఎంతైనా పాపిస్తుంది, డబ్బు చూసావా ఎంత కష్టపడ్డా కానీ రావట్లేదు, ఇటువంటి మెసేజెస్ అన్నీ లోపలికి వెళ్తాయి. ఈ మెసేజెస్ అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ పర్సన్ ఇక ఆ బిలీఫ్స్ తోటి పెరగడం మొదలవుతుంది. ఆ బిలీఫ్స్ ఏం చేస్తారంటే తర్వాత తన మనీ వాళ్ళు మొత్తాన్ని రూల్ చేస్తాయి. ఆ మనీ వాళ్ళు మొత్తాన్ని రూల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, అంటే డబ్బు ఎంత కష్టపడ్డా రాదు లాంటి బిలీఫ్ కనుక లోపల ఉంటే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 దాకా కష్టపడుతూనే ఉంటాడు. కానీ మైండ్లో కష్టపడ్డా కానీ డబ్బు రాదు అన్న బిలీఫ్ ఉండటం వల్ల అది మనీని రిజెక్ట్ చేస్తుంది. ఆ మూమెంట్లో తనకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా, ఆ మూమెంట్లో తనకి ఇంకేదన్నా ఒక చాయిస్ ఎదురుగా కనపడ్డా, ఏం కనపడ్డా, లేదా ఒక కొత్త పని చేసి దాంతో ఒక కొత్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక పాసిబిలిటీ ఏర్పడ్డా, ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చినా, వచ్చినా కానీ వీడేం చేస్తాడు, ఐదర్ తను యాక్సెప్ట్ చేయడు, యాక్సెప్ట్ చేసినా దాన్ని ఏదో రకంగా శాబటేజ్ చేసుకుంటాడు. అంటే తనని తాను ఏమంటారు, దాన్ని శాబటేజింగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అంటే దాన్ని తాను నాశనం చేసుకుంటాడు. సెల్ఫ్గా అంటే బయట ఎవడక్కర్లా, తనే పాడు చేసుకుంటాడు, తానే నాశనం చేసుకుంటుంటాడు. సో ఈ లిమిటింగ్ బిలీఫ్స్, దీస్ ఆర్ కాల్డ్ లిమిటింగ్ బిలీఫ్స్ అండ్ నెగిటివ్ బిలీఫ్స్. వ్యతిరేక భావన, డబ్బు పట్ల వ్యతిరేక భావనలు. ఈ డబ్బు పట్ల వ్యతిరేక భావనలు అనే వాటిని నా 24 సంవత్సరాల రీసెర్చ్లో నేను రీసెర్చ్ చేస్తే దగ్గర 195 పైన కనపడ్డాయి. 195 పైన ఆ బిలీఫ్స్ ఏంటంటే మనిషిని హోల్డ్ చేస్తుంటారు, మనీ దగ్గరికి వెళ్లకుండా హోల్డ్ చేస్తారు, మనీని దూరం చేస్తుంటాయి. ఆ 195 తర్వాత కూడా నేను ఆగాను, ఎందుకంటే అక్కడ అర్థం లేదు, చాలా ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి, చెవుల పుట్టలో చెవులు వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి, కానీ ఇది ఎక్కడ ఆగట్లేదు. బట్ ఆఫ్టర్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే 195 తర్వాత కూడా నేను చూసింది ఏంటంటే నథింగ్ ఇస్ ట్రూ, ఏది నిజం కాదు. కానీ ఆ బిలీఫ్ ఎవరికైతే ఉందో తను దాంట్లో జీవిస్తుంటాడు. తను దాంట్లో జీవిస్తే ఏంటంటే ఇదిగో ఈ కారణం చేత నాకు డబ్బు రాదు అని ఇంటర్నల్ అది ఎంత సబ్కాన్షియస్గా ఉంటుందంటే, కాన్షియస్గా మిమ్మల్ని అడిగానికి ఎందుకంటే డబ్బులు రావట్లేదు అంటే, ఏమో సార్ డబ్బులు ఎంత కష్టపడ్డా రావట్లేదు, మేబీ నా జాతకం బాగాలేదేమో, మేబీ నా స్టార్స్ బాగాలేదేమో, మేబీ నాకు టైం బాగాలేదేమో అంటే వీటి మీదకి వెళ్తుందే కానీ దృష్టి అసలు ఇందులో బిలీఫ్ నాలో ఫాల్ట్ ఉంది అన్న విషయం మీదకి అసలు దృష్టి వెళ్ళదన్నాడు. దట్ ఈస్ ది మ్యాజిక్ హియర్. సో సబ్ కాన్షియస్ మైండ్గా డీపర్గా ఉన్న బిలీఫ్స్ తోటి ఏం చేస్తారు, ఆ బిలీఫ్స్లో అప్లోడ్ చేస్తుంటారు.
ఈ బిలీఫ్స్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ లోపల మనకి వాటర్ ఫుల్గా ఉన్నాయి. ఎన్ని హోల్స్ కావాలి కిందకి లీక్ అయిపోవడానికి? ఒక హోల్ చాలు. కానీ ఈ పర్సన్కు కనీసం ఒక 5 నుంచి 10 బిలీఫ్స్ ఉంటాయి డబ్బులు రాకుండా ఉండటానికి. ఈ 5 నుంచి 10 బిలీఫ్స్ మధ్యలో మినిమం అంటే నేను చెప్పేది చాలా మినిమం. కొంతమందికి ఉంటాయి 20, 30, 40, 50, 100 దాకా కూడా ఉంటాయి. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, నాకు అదృష్టం బాలేదు, నాకు రాదు, ఇంకా అంతే. ఏమైనా చేసుకుని నాకు రాదు డబ్బులు. దెన్ దట్ ఆపరేట్స్ విత్ దట్ అనమాట. ఈ మనిషి లైఫ్ మొత్తం దాని మీద నుంచి ఆపరేట్ చేస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా తన బిహేవియర్, తన థాట్ ప్యాటర్న్, తన ప్లానింగ్స్, తన గోల్స్, తన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఈ డబ్బు రాకుండా ఉండటానికి కానీ, లేదా వచ్చినా తన సర్వైవల్ లెవెల్ వరకే రావడానికి కానీ, లేదా వచ్చినా కానీ తనకి సరిపడినట్టుగా రావడం ఉండటానికి కానీ. అండ్ మోర్ ఓవర్ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఏమైపోతుందంటే మనిషి ఆర్థికపరమైన ఇబ్బందులు పడటం అనే దాన్ని చాలా న్యాచురల్గా తీసుకుంటాడు అన్నమాట. అంటే దట్ ఈజ్ లైఫ్. లైఫ్ ఇలాగే ఉంటుంది. లైఫ్ అంటే సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా లైఫ్ ఉండదు. ఆర్థికంగా డబ్బు అంటే కష్టపడితేనే వస్తుంది, డబ్బు అంటే ఇబ్బందులు పడితేనే వస్తుంది, డబ్బులు అంటే సమస్యలు ఎదుర్కొంటేనే వస్తుంది, డబ్బులు అంటే చాలా కష్టం మీద వస్తుంది. నానా కష్టాలు పడితే కానీ రూపాయి సంపాదిస్తే తెలుస్తుందిరా నీకు ఎంత కష్టమో. ఇది పెద్దవాళ్ళు మనకి ఇంజెక్ట్ చేస్తుంటారు చిన్నప్పటి నుంచి. రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది నీకు ఎంత కష్టం ఎంత కష్టపడితే రూపాయి వస్తుందో. అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ మైండ్లో, అంటే రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి, ఖచ్చితంగా చాలా కష్టపడాలి. ఈ కష్టపడటం అనే దానికి మళ్ళీ పారామీటర్ లేదు. ఈ పారామీటర్ లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ కష్టపడుతూ ఉంటాడు, డబ్బులు రావు. ఎక్కడికెక్కడ ఏమనుకుంటాడంటే నేను కష్టపడటంలో ఎక్కడో లోపం చేస్తున్నా అంటే ఈయన నాలోనే కష్టపడటంలోనే లోపం ఉంది. అంటే వాడు ఎక్కడ డబ్బుని అనుకోడు, నాలోనే లోపం ఉంది, నేను కష్టపడటంలో లోపం ఉంది, నేను కష్టపడటంలో ఎక్కడే నేను లోటు చేస్తున్నా అనే విషయంలో చూస్తూ ఉంటాడు అన్నమాట. లోటు చేస్తున్నా అనుకుంటూ తను అలా ఆ లిమిటేషన్స్ తోటి తన డబ్బును సంపాదించడం మానేస్తుంటాడు. సంపాదించలేకపోతాడు. దానికి ఏంటి ఈ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్స్, ఒకరికి బిలీఫ్స్ తక్కువ ఉన్నాయి అండ్ ఇద్దరికి బిలీఫ్స్ ఉంటాయి, నెగిటివ్ బిలీఫ్స్ ఇద్దరికి ఉంటాయి. కానీ ఒకళ్ళు ఎక్కువ ఉండటం వల్ల వాడు ఎక్కువ పోరాటం చేస్తూ అక్కడే ఉండిపోతాడు, ఇంకోటి తక్కువ పోరాటంతో వీడి మీద వాడు ఇంకొంచెం స్టెప్లో పైకి వెళ్తాడు అన్నమాట. ఈజ్ ఆల్సో నాట్ అల్టిమేట్, బట్ వీళ్ళిద్దరిలో ఒక డిఫరెన్స్ అనేది వాళ్ళకి కనిపించడం మొదలైంది అన్నమాట. సో ఏదున్నా సరే ఖచ్చితంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నా దగ్గర డబ్బు వస్తుంది, నేను సంపాదించగలను, కష్టమే కాదు తెలివితేటలు ఉపయోగించిన సరే ఖచ్చితంగా వస్తాను స్ట్రాంగ్గా నమ్మితే డబ్బు అనేది డెఫినెట్గా వస్తుంది అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు, ఎలా అంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు మన దగ్గరికి రావాలి, అది మన సేవింగ్స్లో ఉండాలి. డబ్బు వల్ల చాలామంది రకరకాల కష్టాలు పడుతుంటారు. ఈ కష్టం నుంచి దూరం వెళ్ళాలి అని అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనం ధనవంతులు అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ దగ్గర గైడ్ తీసుకోవడానికి, మీ దగ్గర నేర్చుకోవడానికి ఎంతమంది దగ్గర చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు అని ఛాన్సెస్ ఉన్నాయంటారు? యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్లో మనకి చాలామంది ఏం చేస్తారంటే అండి, ఒక స్టాండర్డైజ్డ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. సరే, స్టాండర్డైజ్డ్ అంటే ఈ సొల్యూషన్ చేసుకో, లేదా ఈ ప్రక్రియ చేసుకుని డబ్బులు వస్తాయి, ఇది చేసుకుని డబ్బులు వస్తాయి, ఇది చేసుకుని డబ్బులు వస్తాయి. బట్ వాట్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఇన్ మై 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సార్, మనీ అనేది కంప్లీట్గా కస్టమైజ్డ్. నీ సమస్యలు కస్టమైజ్డ్, నీ బిలీఫ్స్ కస్టమైజ్డ్, నీ లైఫ్ స్టైల్ కస్టమైజ్డ్, నీ ప్రొఫెషన్ కస్టమైజ్డ్, నీ తెలివితేటలు కస్టమైజ్డ్. అంటే అవి నీకు మాత్రమే ప్రత్యేకం. సో నీకున్నటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో, నీకున్న మైండ్ సెట్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది స్టాండర్డైజ్డ్గా ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి నేను ఫాలో చేస్తానంటే అది సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ దేర్. సో ఇక్కడ నేను జనరల్గా ఏం చేస్తాను, నా దగ్గరకు వచ్చినప్పుడు పర్సనల్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను వాళ్ళ పొజిషన్ బట్టి అనలైజ్ చేసి వాళ్ళకి మాత్రమే సెట్ అయింది. అంటే మళ్ళీ హస్బెండ్ సొల్యూషన్ విన్నాడు కదా అని తీసుకెళ్ళి వైఫ్కి చెప్తానికి కుదరదు. ఈవెన్ అక్కడ కూడా తేడా వస్తుంది. ఓకే, సో ఎవరి ఇండివిజువల్, ఎవరి కస్టమైజ్డ్ సొల్యూషన్ వాళ్ళకి నేను సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి డెఫినెట్గా మనకి కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మన అపాయింట్మెంట్ డెఫినెట్గా వాళ్ళకి. చాయిస్ ఇస్ దేర్స్ అనమాట. అంటే ఒకసారి టైం ఫిక్స్ అయిన తర్వాత ఆ టైంని వాళ్ళు ఎలా వాడుకుంటారు. ఐ హ్యావ్ 3 పాసిబిలిటీస్. డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, జూమ్లో తీసుకోవచ్చు, ఓవర్ టెలిఫోన్ కాల్ కూడా తీసుకోవచ్చు. ఎలాగైనా సరే వాళ్ళు దాన్ని అవైల్ చేసుకోవచ్చు. సో కింద కనిపించే నెంబర్ కాల్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ మణిగురు రాజశేఖర్ గారు అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.